హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ముంబై నుంచి స్పెషలిస్ట్ అయిన కార్డియాలజిస్టు డాక్టర్ని తీసుకొని శరత్చంద్ర వస్తాడు. డాక్టర్ భూమికి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. వెంటనే బయటకు వచ్చి తనకి గుండెకు చాలా దగ్గరగా ఉంది బుల్లెట్, ఆపరేషన్ చేయమంటే చేస్తాం, కానీ తన ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటారు. మరి డాక్టర్ కూడా బ్రతికించలేని భూమిని గగనిక బ్రతికించబోతున్నాడా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియో చూసి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక గగన్ శరత్చంద్రతో గొడవ పడుతూ ఉంటాడు కదా. అప్పుడు డాక్టర్ వచ్చి, ఇది ఇల్లు అనుకున్నారా, హాస్పిటల్ అనుకున్నారా, ఏంటి గొడవ అని అంటూ ఉంటే, సారీ డాక్టర్, భూమికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు గగన్. వెంటనే పేషెంట్కి ఎలా ఉందో చెప్పే ముందు మీరు మినిమం కామన్ సెన్స్ బిహేవ్ చేయాలి. ఇలా అయితే ఎలా? అయినా ఒక పేషెంట్ మీద ఇద్దరు కూడా వేర్వేరు ప్రేమల్ని చూపిస్తున్నారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు డాక్టర్. గగన్కి శరత్చంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సారీ డాక్టర్, ఇప్పుడు భూమికి ఎలా ఉంది అనగానే, తనకు ఎలా ఉంది ఏంటి అని చెప్పాలంటే తన పరిస్థితి బాగుంటేనే కదా. తన పరిస్థితి ఇలా అని చెప్పలేకపోతున్నాం. తన గుండెకు చాలా దగ్గరగా బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్ని తీసే ప్రయత్నం చేయాలి అంటే అది మా వల్ల కావట్లేదు. ఎందుకు అంటే అది కార్డియాలజిస్ట్ సంబంధించినది. అలాంటిది పెద్ద పెద్ద డాక్టర్లు మాత్రమే చేయగలరు. మేము చేయలేకపోతున్నాము. కానీ ముంబైలో ఈ కార్డియాలజిస్ట్ సంబంధించిన స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ఉన్నారు. ఆయన అపాయింట్మెంట్ దొరికితే ఈ అమ్మాయిని బ్రతికించడం చాలా తేలికవుతుంది. లేకపోతే ఈ అమ్మాయి ప్రాణాలు ఇక మేము నిలబెట్టలేమని చెప్పాలి అనగానే, దొరుకుతుంది డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, ఆ డాక్టర్ని తీసుకొని వస్తాను, ఖచ్చితంగా జెట్ ఫ్లైట్లో ఆయన్ని తీసుకొని వస్తాను, భూమిని బ్రతికించుకుంటాను అని చెప్పేసి ఆవేశంగా శరత్చంద్ర బయలుదేరతారు. గగన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మిర్రర్లో నుంచి భూమిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. తనకు జరిగే ప్రతి ప్రమాదం నుంచి కూడా భూమి అడ్డుకొని కాపాడుతుంది. ఆ రోజు శారద నుదుటిన బొట్టు చెరబోతున్న శరత్చంద్ర పక్కనే ఉన్న కర్ర తీసుకొచ్చి కొట్టబోతూ ఉండగా గగన్కి ఆ రోజు కూడా భూమి అడ్డు రావడంతో తన తలకి కర్ర తగిలి గాయమైంది. ఇప్పుడు కూడా తను పరిస్థితిని చూసుకోకుండా ఇప్పటికే గాయపడిన భూమి మళ్ళీ శరత్చంద్ర తుపాకీకి అడ్డుపడి నా ప్రాణాలను నిలబెట్టి తన ప్రాణాల మీదకు తీసుకొచ్చుకుంది అని ఈ విధంగా గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హాస్పిటల్కి వస్తుంది శారద. శారద రాగానే గగన్ శారదను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ, భూమి అనగానే, ఏంటి నాన్న ఇదంతా? ముందే చెప్పాను కదా ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళొద్దని. ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడల్లా. ఆ రోజు కూడా నిన్ను ఎక్కడ అపూర్వ ఇబ్బందులు పడేస్తుందేమో అని చెప్పి ఆ రోజు కూడా భూమిని చంప పగలగొట్టింది. కోపంగా నిన్ను ఇంటికి తిరిగి వచ్చేలా చేసింది. లేకపోతే ఆ రోజు కూడా నువ్వు అపూర్వతో గొడవ పెట్టుకొని జైలు పాలయ్యేవాడివి. ఆ భూమి ప్రతిసారి మనకు వెన్నంటే తోడులా ఉంటూ వస్తుంది. మనం ఒక ముద్ద పెట్టి తనకి ఆశ్రయం ఇచ్చినందుకు గాను తను మన రుణం తీర్చుకుంటుందా అని పక్కన పెడితే తను చాలా మంచి అమ్మాయి గగన్, తనకు ఏం కాకూడదు అనగానే, అవునమ్మా, ఆ శరత్చంద్ర అపూర్వ చేసిన తప్పుకి వెనకేసుకొని వచ్చి నా ప్రాణాలని తీయాలనుకున్నాడు. పాపం భూమి అమ్మ అడ్డు వచ్చి తన ప్రాణాలని పణంగా పెట్టింది. భూమికి ఏదైనా అయితే ఆ శరత్చంద్ర ప్రాణాలను నిమిషం ఆలోచించకుండా తీసిపడేస్తానమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, గగన్, నీకు ఆవేశమే వద్దని చెప్పాను అని ఈ విధంగా అంటూ ఉండగా శరత్చంద్ర వెంటనే ముంబై వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తూ ఉంటాడు. డాక్టర్, మీరు ఎలాగైనా మా భూమి ప్రాణాలను కాపాడాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అని చెప్పి అంటూ ఉండగా ఆ డాక్టర్ రావడంతో లోపల ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా వచ్చి తనకి నమస్కారం చేస్తారు. పేషెంట్ ఎక్కడ అని అడగగానే భూమి దగ్గరకు తీసుకుని వెళ్తారు. లోపల భూమికి అన్నీ కూడా పరీక్షలు చేసి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు ముంబై నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్.
బయటున్న గగన్ అలాగే శారద ఇంకా శరత్చంద్ర ఏమి తోచక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏమీ అర్థం కాదు. వెంటనే ఇక భూమి కొంచెం కూడా స్పృహకి రాకపోవడంతో డాక్టర్లు అసలు ఇలా ఎలా జరిగింది, భూమికి ఇక గుండెకు చాలా దగ్గరగా బుల్లెట్ దిగింది, ఈ బుల్లెట్ తీస్తే ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం, కానీ బయట వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇలా చేయడం కష్టం అని వెంటనే బయటకు రాగానే డాక్టర్లు ఈ విధంగా అంటూ ఉంటారు. బయటున్న గగన్ అలాగే శరచంద్ర శారద ముగ్గురు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి భూమికి ఎలా ఉంది డాక్టర్ అనగానే మేమేమీ చేయలేకపోతున్నాము, నా వంతు ప్రయత్నంగా నేను చేశాను, కానీ తనకి చాలా గుండెకు దగ్గరగా బుల్లెట్ దిగడంతో ఆ బుల్లెట్ తీస్తే తన ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని అనిపిస్తుంది. ఆ బుల్లెట్ తీయటం ప్రమాదం అని తెలిసి బుల్లెట్ తీయడం ఎందుకు అని ఆలోచిస్తున్నాం అనగానే, లేదు డాక్టర్, మీరు అలా అంటే ఎలా, ఎంత ఖర్చైనా పర్లేదు, ఇంకా ఎంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లైనా పిలిపించండి, భూమిని బ్రతికించండి అనగానే, మా వంతు ప్రయత్నంగా మేము ఆపరేషన్ చేస్తాం, తర్వాత ఏం జరుగుతుందనేది అంతా ఆ దైవ నిర్ణయం మాత్రమే అని ఈ విధంగా అంటూ ఉండగా, డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా భూమిని బ్రతికించండి అని చెప్పి గగన్ అలాగే శరత్చంద్ర శారద ముగ్గురు కూడా ఆ డాక్టర్కి చేతులైతే దండం పెడుతూ ఉంటారు. చెప్పాను కదా ఆపరేషన్ అయితే చేస్తామని చెప్పేసి లోపలికి వెళ్తారు డాక్టర్. వెంటనే గగన్ చాలా కోపంగా, చూసావు కదమ్మా, ఇప్పుడు ఇంత ఏడుస్తున్నాడు కదా, తుపాకీ పెట్టి కాల్చినప్పుడు భూమి గుర్తుకు రాలేదా, అయినా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకుని వచ్చి యువతల వాళ్ళు ప్రాణాలు తీయాలని కూడా ఎంత కరెక్ట్ అమ్మా, తన మేనకోడలు పెళ్లి చేస్తే నిన్ను తిరిగి పంపిస్తానని చెప్పి మాట తప్పాడు, తన భార్య ఏమో నీకు పెళ్లి చేయాలని చూసింది, తప్పంతా వాళ్ళ దగ్గర ఉంచుకొని అనవసరంగా మనల్ని ఎందుకమ్మా ఇబ్బంది పెడుతున్నారు అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. శరత్చంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక డాక్టర్ బయటకు వచ్చి, ఇక ఆపరేషన్ అయితే చేశాం, ఒక 10 నిమిషాల్లో ఆ అమ్మాయి స్పృహలోకి వస్తే తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేనట్టు, స్పృహలోకి రాకపోతే ఇక చేతులు దులిపే వేసుకోవడమే అన్నట్లుగా డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే హాస్పిటల్లో దేవుడు ఉండడంతో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కుంకుమ తీసుకొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక భూమి నుదుటిన పెట్టడంతో భూమి కొద్ది కొద్దిగా స్పృహలోనికి వస్తుంది. అది చూసి శారద సంతోషపడుతూ ఉంటుంది. శరత్చంద్ర కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక చెయ్యని తప్పుకి నా వల్ల భూమి చాలా పెద్ద శిక్ష అనుభవించింది, నీకు నేను క్షమాపణ చెప్తున్నాను, ఎందుకు అంటే ఆ రోజు నా మేనకోడలు పెళ్లి చేస్తే నేను ఇంటికి పంపిస్తానని చెప్పి ఆ ఫామ్ హౌస్కి తీసుకొచ్చాను, కానీ అపూర్వ చేసిన పనికు నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పేసి శరత్చంద్ర చేతులెత్తి శారదకు అలాగే గగన్కి దండం పెడుతూ ఉంటాడు. మరి నిజంగా అపూర్వకి ఆ విషయం తెలిసి ఏం చేయబోతుంది, భూమి ప్రాణాలు నిజంగా నిలబడతాయా లేదా అనేది చూడాల్సిందే.